హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీటెక్ కురాడు. ఈరోజు అయితే మనం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాము. అమ్మవారి దర్శనం చేసుకొని 9:30కి స్టార్ట్ అయ్యాము విజయవాడ నుంచి. హైదరాబాద్ వచ్చేసి 300 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మనకైతే రఫ్గా ఒక 6 అవర్స్ పట్టచ్చు. మనం మధ్యలో బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్కి అవుతాం కాబట్టి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా పట్టచ్చు. అరౌండ్ 4-4:30 కల్లా అయితే రీచ్ అయిపోతాం హైదరాబాద్కి. మేమైతే టెంపుల్ ప్రసాదం తిన్నాము. ఎక్కడైనా ఆగేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి. ఇప్పుడు అరౌండ్ 10 అవుతుంది. ఇక్కడైతే ఆగాము. టిఫిన్ అయితే చాలా బాగుంది, ట్రై చేయండి ఎప్పుడైనా ఇటు వస్తాయి. జస్ట్ ఒక 15-20 మినిట్స్ బ్రేక్ అంతే. మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మేమైతే ఈరోజే తాడేపల్లిగూడెం నుంచి విజయవాడ వచ్చాము. విజయవాడలో అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ హైదరాబాద్ స్టార్ట్ అయ్యాము. ఆ తాడేపల్లిగూడెం నుంచి విజయవాడ వచ్చే వీడియో ఛానల్లో ఉంటుంది, చూడకపోతే చూడండి. ఇప్పుడైతే టైం అరౌండ్ 10:30 అవుతుంది. విజయవాడ సిటీ అయితే దాటేసాము. ఇప్పటివరకు అయితే ఒక 30-40 కిలోమీటర్స్ కవర్ అయింది. హైదరాబాద్ వరకు మనమైతే ఈ నేషనల్ హైవే 65 పైన వెళ్తాము. మనం కవర్ చేసే మేజర్ జంక్షన్స్ వచ్చేసి కోదాడ, సూర్యాపేట్, చౌటుప్పల్ అండ్ ఫైనల్గా మన డెస్టినేషన్ హైదరాబాద్. టోల్ డీటెయిల్స్ అండ్ ఇంకా మైలేజ్ గురించి అయితే నేను వీడియో చివరిలో మెన్షన్ చేస్తాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇక్కడైతే పెట్రోల్ రీఫిల్ చేయించాము. ఇప్పుడైతే టైం 11 అవుతుంది. ఇప్పటివరకు ఒక 70-80 కిలోమీటర్స్ వచ్చేసి ఉంటాము. కోదాడ వచ్చేసి ఇంకో 20 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. మొత్తానికి అయితే తెలంగాణ బార్డర్లోకి ఎంటర్ అయ్యాము. కోదాడ అయితే క్రాస్ అయ్యాము. ఇక్కడ నుంచి సూర్యాపేట వచ్చేసి ఒక 50 కిలోమీటర్లు ఉంటుంది. ఒక గంటలో అయితే రీచ్ అయిపోతాం సూర్యాపేట ఇక్కడ నుంచి. ఇప్పుడైతే టైం 12 అవుతుంది. ఇక్కడ నుంచి హైదరాబాద్ వచ్చేసి 160 కిలోమీటర్స్. ఆ 160 కిలోమీటర్స్ అయితే ఇంకో 3 అవర్స్లో కవర్ చేయొచ్చు. మేము ఇంకా లంచ్ చేయలేదు. లంచ్ కోసం అయితే ఎక్కడైనా అవుతాము. ఒక 30 మినిట్స్ బ్రేక్ వేసుకున్న 3.5 అవర్స్లో అయితే మనం హైదరాబాద్ రీచ్ అయిపోతాం. ఇప్పుడైతే సూర్యాపేట రీచ్ అయ్యాము. ఇప్పటివరకు విజయవాడ నుంచి 150 కిలోమీటర్స్ వచ్చేసి ఉంటాము. సగం డిస్టెన్స్ అయితే కవర్ అయింది ఇప్పటివరకు. నార్కెట్పల్లి దాటేసాం. ఇప్పుడే టైం 1 అవుతుంది. ఇక్కడ నుంచి ఇంకో 80 కిలోమీటర్స్ హైదరాబాద్.
ఇక్కడైతే ఆగేమో లంచ్ చేద్దామని. ఈ రెస్టారెంట్ అంబియన్స్ అయితే చాలా బాగుంది, కాకపోతే ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. వెజ్ థాలీ చూసాము, వెజ్ థాలీ ఒకటే 250 రూపీస్ ప్లస్ ట్యాక్సెస్ ఉంది. హైదరాబాద్ అయితే ఇంకో 1.5 అవర్లో రీచ్ అవుతామని అక్కడ ఏం తినకుండా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు టైం 2 అవుతుంది. ఎల్బీ నగర్ అయితే రీచ్ అయిపోయాము. వెల్కమ్ టు హైదరాబాద్. మేమైతే గచ్చిబౌలి వెళ్ళాలి. సిటీలో నుంచి వెళ్తే చాలా ట్రాఫిక్ ఉంటుందని రింగ్ రోడ్ అయితే ఎక్కేసాం. ఇక్కడ నుంచి ఇంకో 50 కిలోమీటర్స్ ఉంటుంది. మార్క్స్ 3 కల్లా రీచ్ అయిపోతాం గచ్చిబౌలి. ఎగ్జిట్ 11 దగ్గర రింగ్ రోడ్ ఎక్కేసాము. ఎగ్జిట్ 19 దగ్గర దిగేస్తాం. మొత్తానికి వచ్చేసాం గచ్చిబౌలి. మేమైతే మార్నింగ్ 9:30కి స్టార్ట్ అయ్యాం విజయవాడ నుంచి. ఇప్పుడైతే టైం 3 అవుతుంది. మొత్తం 5.5 అవర్స్ పట్టింది. మాకు మైలేజ్ అయితే 18 వరకు వచ్చింది. ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.